ఏ మామా ఏం పొద్దున గడ్డి పిక్తాడా ఇవాళగా మంది తాగి వచ్చినావు కదా నువ్వు ఇచ్చినావు నాకేమన్నా నువ్వు ఇచ్చినావా ఇక్కడ మామా నీ బిడ్డ శ్రీవల్లి ఉంది కదా దాది నేను మనవాడుకుందాం అనుకున్నామా మన బిడ్డని పెళ్లి చేసుకుంటావు నీకు చెయ్యి బాగుందా చెయ్యి ఇట్లా బాగుందా సర్లే మామ అవన్నీ ఎందుక సందకాడుకో బుడ్డి ఇస్తలే ఆ పిల్లకి నాకు పెళ్లి చేయబోతాడా నీకేమన్నా మేము మాట్లాడేకి నీకు చెయ్యి బాగాలేకున్నావు నా బిడ్డ ఎట్లా నీకు సై బాగాలేదు అంటున్నావు కదా నీ బిడ్డతో రాత్రి బగలో పెట్టుకొని ఇట్లా మాట్లాడి చెయ్యి ఇట్లా మళ్ళీ ఏమి ఎట్లా నీకు నీ చెయ్య బాగలేదు నువ్వు ఎట్లా నీకు బిడ్డ నా బిడ్డ నాకు గుండె ధైర్యం ఉంది నీ బిడ్డ ఎట్టన్నా ఆ సాకలాపు నువ్వు సాకలాపు నీ బిడ్డని ఇస్తావా నేను చెయ్య బాగాలేకున్నావు నువ్వేం చేయాలి నా బిడ్డని ఇచ్చి నీకు సరే రే నీ కథ మళ్ళీ చెప్తా ఏదో మళ్ళీ చెప్తావు నీ కూతుర్ని లేపుకోబోతాడే లేపుకోబా తెచ్చుకుందాంపా తంబి మనము కొత్తగా ఓట్లు పెడుతున్నాము కదా ఓ కూల్ నా కొడుకుని చూడు మొదలలే మన ఊర్లో నా కూల్ నా కొడుకు అంటాడు పుష్పగడ్డ మాత్రమే కదా ఉండేది మాటలన్నా వస్తాడు కూల్ నా కొడుకు అరే అరే పుష్ప ఇటు రారా అరే కూల్ నా కొడుక మొదలు పిలుస్తుంటే ఇటు రారా నన్ను కూల్ నా కొడుకు అంటావా ఈడేమన్నా పెద్ద మొదలాలి లాగా పుడుస్తానావలే నువ్వా వస్తానా ఉండాలి రారా కూల్ నా కొడుక ఏం రా బలిసింటది నీకు మొదలాల ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా తీరా కాలు కూల్ నా కొడుక ఈ కాలం నాదే ఈ కాలం నాదే నా కాలం నా పైన వేసుకోక నీ పైన వేసినా లేదంటే నీ మొదలాలి ముక్కులోకి ఏమన్నా పెట్టాను కాలే కడక ఏం పనేమో చెప్పు ఏం లేదు నేను కొత్తగా హోటల్ పెడతానా నా హోటల్లోనా తట్లగాడికి బిర్యానీ సప్లై చేయాలరా చేస్తావా చేస్తలేప అదేం పెద్దదే అదే కదా ఎవడన్నా ఏమన్నా చెప్తే అది తెచ్చి వాడి మకాన్ని కొట్టేదే కదా గుడ్లు మాత్రం నాకు దండికి ఎలా అరే నీ అబ్బా కూల్ నా కొడుక ఏమరా మాట అంటే కూల్ నా కొడుక అంటానా నువ్వేమన్నా మొదలాలి పని చేస్తానా అవరా మొదలాలే మాట తెలకాడు బిర్యానీ సప్లై చేస్తున్నాడు అంటావు కదా ఆ రోజు తిరుపతిలో గోయిందప్ప ఎస్ఐ గోయిందప్ప చెయ్యి ఇరుకోటిన్లా పెట్టుకుని ఎట్లా సప్లై చేస్తాడు ఒకసారి ఏమో చిత్తూరు నుంచి తిరుపతి పోయండి అది ఎట్టాడు సప్లై చేస్తాడా ఏమరా నా కొడక బిర్యానీ సప్లై చేసాక నాకు రాదంటావా ఈ సై పోతానమ్మరా ఈ చేస్తానా మొదలాలే ఆ పుష్పగడికి చెయ్యి ఫస్ట్ పుత్తూరుకి వెళ్ళి కట్టురామను ఆలోచిద్దాం ఇద్దామంట పాపం ఆడికి ఏం లేదు మొదలలే పుష్పగాడికి ఏది లేదు మొత్తం పోయి పూడ్చిందిలే ఆడికి పని చేద్దాం మొదలలే ఇచ్చేయండి మొదలలే లే నా కొడక నాటుకొచ్చిన కొత్తలకు సవరా నా చెయ్యి గురించి లే చూడరా పుష్పగాడు ఎట్లా వస్తాడో చూడు రేపు మొదలలే ఆ పుష్పగాడికి తిండి లేదు కనుక వాడికి పొగురు మాత్రం జాస్తి ఉండదు ఎందుకంట కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఆడ నేను చేస్తాను సప్లై చికెన్ మటన్ ఈ చిత్తూరు జిల్లాలో నా పనోడు ఎక్కడ దొరకని చెప్పేసి నీకు రుచి చేస్తుంది మొదలలే నన్ను పెట్టుకో మొదలలే ఆడు వద్దాడు సరేలేరా నువ్వే చెయ్య సరే మొదలలే నేను సప్లై చేసేదానికి ట్రై ఉంటది కదా పట్టే ఉంటది అది కొంచెం శుభ్రం చేసి వచ్చేదా పోయిరా దండాలు దండాలు ఏంది పుష్ప ఎట్టా వచ్చిండావా ఏం లేదు దాటు సారా పెద్ద చిక్కొచ్చి పడిందిలే ఇప్పుడు నా చెయ్యి ఇట్లుందని మా తాగుబోతు మామగాడ నాకు పిల్లనే ఇచ్చేది లేదు బానే సరే లేదా నా పని అనే ఎత్తుక్కొని ఆ శ్రీవల్లిని లేపుకోమదామంటే ఆ పని కాడపోతే వాడు నా చెయ్యి చక్కగా లేదని అవమానిస్తాను నన్ను అట్నా చూడండి డాక్టర్ స్వామి మీరు ఏందో ఒకటి చేసుగానే నా చెయ్యి ఇట్లా ఉండకూడదు చక్కగా రావాలా అట్లా చూడండి చూస్తాలే పడింది పుష్ప ఏం లేదు దీన్ని కిందకి ఎక్కి పుత్తూరు కట్టాలా రే ఇదారా అయ్యో ఏంది పుష్ప ఇది రాకుండా ఉంది రే అటెళ్ళి ఒక సుత్తి తీసుకొని రా మాట విను సుత్తి తీసుకొని కొట్టిస్తే కిందకి కొద్దిగా గ్రీస్ పెడితే కిందకి జారుతుంది స్వామి ఏంది డాక్టర్ సారా ఏమనుకున్నది ఏమన్నా ఇనుప కడ్డి అనుకున్నావా పైన నుంచి కొడతా అంటావు కింద గ్రీస్ పెడతా అంటావా నేను మనిషిని అయ్యా సామె అది కొద్దిగా స్ట్రక్ అయింది సామె కొద్దిగా గ్రీస్ పెడతా సుత్తితో కొట్టి కొద్దిగా గ్రీస్ పెడతా కిందకి లాగేస్తుంది డాక్టర్ నా సై ఇట్లా ఉంటా ఇట్లా పెరిగేదేలే అని కన్నా సరిపోలేపా ఆ శ్రీవల్లి లేకపోయినా పర్లేదు కానీ ఈ సై ఇట్లా ఉన్నాయి పుష్ప కుక్కతో ఒక వంకరే
నీ చేసి ఒట్టే నాకు ఇంకో అవుతుంది, నేను పోతాండా. కాసినా మా నాయన బాగా ఇచ్చిపోయినాడు చేను కాదా ఏమి వచ్చినావు నాయన ఇచ్చిన ఆస్తి అంతా నీ ముడ్డు కింద వేసి నువ్వే అనుభవిస్తానా? నాకు 2 ఎకరాల పొలం ఇమ్మను కదా. నిన్ను సేన్లెక్కని రా నేను అట్లా నువ్వు సేన్లెక్క ఏంటికి వచ్చినావు నాయన చచ్చిపోయేటప్పుడు చెప్పిండాడు కదా సన్నోనికి 2 ఎకరాలు ఇమ్మని. చెప్పినాడు గాని నీకు చెయ్యే సరిగ్గా లేదు సేన్ ఎట్లా చేసుకుంటారా నువ్వు చెయ్యే సొట్టుపోయింది అయితే నువ్వు స్థలం ఇస్తుండవు లేదు చెప్పు. పారాని పరా ఈసారి సేన్లెక్క వస్తా పాడినిచ్చాడు మీవా ఇచ్చలేదు అర్రంగం కానీ ఇచ్చలేబా పోతాండది ఎవర్రా? పుష్పగడనా? కూల్ నా కొడక ఇక్కడ రా. ఏం రా కూల్ నా కొడుక అంటానా? నువ్వేం నాకు కూలిస్తానావా? ఇప్పుడు పని ఇస్తాను లేదురా. అవునా? ఏం పని చెప్పు. ఈ సంచి అక్కడ ఇచ్చేసి రాపో, డబ్బులు దండికి ఇస్తా. అవునా? వచ్చిన వెంటనే నాకు డబ్బులు ఇవ్వాలి చూడ. చూడన్నా మన చెయ్యి సరిగా లేకుండా ఎంతో కొవ్వు ఉంది మనకి. ఆడి సంగతి మళ్ళీ చూద్దాంలేరా. ఆ మల్లిగాడు నీకేనా చెప్పింది అది? ఏందది? నీకు తెలుపా పుష్ప, ఓ నీకు తెలుపా. అవునా? తెలుపు. సరే మల్లిగా చెప్పిన మనం చేసినానా డబ్బులేరా? ఏం రా పని ఇచ్చాను మర్యాద కూడా లేకోకుండా పేరు పెట్టి పిలుస్తావు ఏం రా? మనం పని ఇచ్చినావనే నిన్నేమన్నా గుళ్ళ పెట్టి పూజ చేస్తామేమ్రా? అవురా అవునా? డబ్బులు ఈ ఊరు పేర్లే నా కొడక. నీకు డబ్బులు 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 లేదు గిబ్బులు లేదు చేసుకోపో. సారాయి మల్లిగా సారాయి కాసి ఈ సిండికేట్ అంతా అమ్ముతున్నావనే కదరా నీకు ఇంత పొగరు? ఊరు పేర్లు నా కొడకట్టావనే నేనే సారాయి కాస్తా చూపిస్తారా మల్లిగా నా పవర్ ఏందా? కేశవా ఏం మచ్చా రారా, ఏ కనపడలేదా? కేశవా యాటికి పోతాండావు? సారా వండేకి పోవాలి కదా సార్తోకి. మళ్ళీ గాని సారే బట్టి కాడికా? ఏం రా ఊర్లో ఏమనుకుంటున్నాను మన గురించి? ఏది చాలా కూలి మనిషి అని చాలా అనుకుంటుంటారు మచ్చా. అవునా? పొలం కూడా ఏమో ఈయనన్నాడు అంట కదా మా అన్నగాడా మా తండ్రి పేరు ఇచ్చేదిలే అన్న. సరే ఏదన్నా పని చేసుకుంటా సరే 2 ఎకరాల పొలం అంటే అది కూడా ఈయనంటుండు. అంతా అదే చెప్పుకుంటుంటారు ఊరంతా అదే. అరే మచ్చా సారా కాసే నీకు ఎంత ఇస్తారా? ఇస్తాడు రోజుకు 10-20. 10-20? ఏంది 10-20కి పని చేస్తాండావా? మళ్ళా ఇప్పటి నుంచి నేనే సారా కాస్తాండా. ఇంకెందుకు నువ్వు వస్తావా? కాదు నువ్వే సరే కాస్త అంటే నేనెందుకు ఇంకా? అది కాదురా మచ్చా, నేను సారాయి కాసేటప్పుడు దాంట్లోకి వేస్తాం కదా, వేసేటప్పుడు వేసేపోతా అంటే ఈ చెయ్యి ఇట్లుంది కదా నాకు, అందుకే నేను మచ్చా నీకు 100 రూపాయలు ఇస్తారా? వస్తా 100 రూపాయలు ఇంకేముంది వస్తా. ఇప్పటి నుంచి రే మచ్చా ఈ కొండలోనే మనం సారాయి కాచేది. సారాయి కాద్దాం పా. రూపే బంగారమాయనే శ్రీవల్లి. ఏంది నేను పిలుస్తా అంటే నీ పాటికి నువ్వు చక్కా పోతానా? వినపడలేదా? ఏంది పుష్ప చెయ్యే కాదు కాలు కూడా సొట్టుపోయినట్టుండదే పాక్కుంటున్నావు. కేశవా యాడ దొరికిన సంతరా వీళ్ళంతా? కాదు నడిచేదానికి వాళ్ళు అంటారు అట్లా, నువ్వు నడిచేది అట్లా నడుస్తుండవు. అట్లా కాదు, శ్రీవల్లిని చూసిన పీలులా డాన్స్ చేసి ఉండాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను ఆయన చూస్తే నా చెయ్యి సరిగా లేదంటాడు, నువ్వు చూస్తే నా కాలు సరిగా లేదంటావు. ఏంది మే ఇట్లా తయారైనారంతా? ఇప్పుడు పిలిచిందే పని ఏందో చెప్పు. ఏం లేదు మే, మీ నాయన ఏమి ఇచ్చేదట్లేడా? వ్యవహారం చక్కగా సాగేదట్లేదా? మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అట్నా ఏం బొక్కుడు కొడుతున్నావు నీ ఏంటి వచ్చేది సామె? ఏంద్రా కేశవా ఈ బాబు ఇట్లా అంటాండ? అదే మన గురించి తెల్లా ఎన్ని పనులు చేస్తాండమ్మా? ఏం పని చేస్తాండవా? ఒకటని కాదు అది ఇది అన్ని చేస్తాం. ఏరా కేశవా తెలియాలి కదా వాళ్ళకి. నువ్వు ఒకడు ఉన్నావురా నాకి మేకలాగా. ఇప్పుడు ఏమంటావు చెప్పు మే మరి? అట్ట కాదు గాని నువ్వేదైనా పని చేస్తా కనపడు అప్పుడు చూద్దాంలే స్వామి. నన్ను చేసుకుంటావా? అప్పుడు చూద్దాంలే స్వామి, నువ్వు ముందైతే పని చేస్తా కనపడు. సరేలే.
ఒలే చూసివేరా మీకు ఎంత ప్రేమ ఉంది, ఏదో ఒకటి పంగు పడిస్తేనే చేసుకుంటా అంటుంది. ఏదేదో పని కనబడాలి కదా, వాళ్ళు కనబడితే అదే చేసుకుంటారు. నువ్వు ఊరికే నన్ను చేసుకుంటావు అంటే ఎట్లా చేసుకుంటారు వాళ్ళు? ఆ పుష్పగాడు సిండికేట్ మొత్తం సారే కాసి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పుకుంటున్నాడు నా డౌలు. అంత మొగోడేండి ఆ పుష్ప. సిండికేట్ మేము పని చేసే వాళ్ళకి మార్కెట్లోనా మేము చేయలేమన్నా, ఇది ఎట్లయితే నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా పుష్పగాడిని. కౌరు పెట్టిండా వస్తాడు పుష్ప రాని. వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్తాడు. ఊరినే సిండికేట్ మన సరుకు అంతా అలాగే నిలబడిపోతుందన్నా, ఇట్లయితే కాదన్నా నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా. కొడుకు రాని చూస్తాం పుష్పగాడు, రాని వాడు రాని చూస్తాం. ఎవరు అడిగి సారా కాస్తున్నావు నువ్వు? అడిగేది ఏముందనా, అగా ఈయన కొడుకు పని ఇమ్మంటే ఏం కూర్చున్నాడు తెలుసా? కొల్లా కొడుకు అన్నాడు. ఎప్పుడు చూసినా కుల్లా కొడుకు అంటే అందుకే నేనే సొంతంగా సారే కాల్చడం మొదలు పెట్టినానా. ఏది కలిసిండా పుష్ప? సారాలో ఏమేమి కడపలో నీకు తెలుసు అన్ని మొత్తము. అదేం పెద్దదైనా పుచ్చిపోయినవే కదా, పుచ్చిపోయినవన్నీ కలిపి లాస్ట్ కి అది పౌడర్ కలిపి చేస్తారు. ఆ మాత్రం చెప్తున్నాడు పుష్ప. నీ ముద్ర ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏదరా పుష్ప, సిండికేట్లో నేను పెద్దోడుగా నన్ను కాదా నువ్వు ఎట్లా కలుస్తున్నావు సారా? అనా సిండికేట్ లో ఇన్ని ఏళ్ళ నుంచి సారాయి కాస్తాడారు. ఈ నెలంతా కలుస్తున్నారు. అనాయలు సారాయి తాగినా ఎప్పుడైనా? అని తాగినా. మరి ఈ సారాయి ఒకసారి టేస్ట్ చూడు. నువ్వు అంత బాగా కలిసిన పుష్ప. నువ్వు చూడానా? ఏం కలపడం వచ్చారా నీకు? ఇద్దరు కలపడం అస్సలు చూడానా ఒకసారి? ఏంద్రా పుష్పగాడు ఏంది కలిపిండ్రా ఇట్టుంది ఇది? అలాగే ఉంటది స్వామి. ఏదురా పుష్ప ఏమేమి కలుపున్నావు? అలా ఇక ఈడ కాలుస్తాడు చూడు, ఈడ కాల్చే బట్టి సారాన్ని కుక్కలు కూడా వాసన చూడు. అదే ఈ బట్టి సారా మార్కెట్ లోకి వచ్చింది అనుకోనా, వాడు ఎంత ఇస్తాను నా కమిషన్ ప్యాకెట్ కి? 2 రూపాయలే కదా. నేను 5 రూపాయలు ఇస్తాడు అబ్బో నీకు ఇప్పటి నుంచే. పుష్ప ఈ నాయనంతా గబ్బ తెచ్చి నాకంతా తాపు సత్తుండ్రు. సిండికేట్ అంతా నాకు అప్పచెప్ప, నేనే కాలుస్తా. పుష్ప సిండికేట్ అంతా నీదే ఎల్లింటే మొత్తం నువ్వే ఎండవారు చేసుకో. సరే చూసారా కాల్సరా పుష్ప ఎట్లుందో సరుకు? నీకు అంత బాగా కాల్చింటే మీరు ఏకమైనప్పుడు నేనేం చేస్తాలేనా? నా సిండికేట్ అంతా నా చేతిలో పెడితే ఈసారి నేను దేశాలు తీసుకెళ్తానా మన సరుకు. అప్పు చెప్తా పుష్ప. మీరంతా పుష్పకే అప్పు చెప్పండి సరుకు అంతా. పుష్ప సూపర్ చూసుకుంటాడు. ఎట్టుందో సరుకు పుష్ప. సిండికేట్ అంతా నువ్వే చూసుకో. ఓకే పుష్ప. చూసారా సారా మళ్ళీగా అబ్బొద్దు నన్ను కుల్లా కొడుకు అంటువే. ఇప్పుడు చూడ సిండికేట్ అంతా కలిసి ఈ పుష్ప గాని బ్రాండ్ పడింది. రే ఇప్పటి నుంచి నువ్వు కాల్చిన సారాయి అంతా గూడ్ చెట్లు గుంట కలిగిపోతా ఉండదు. సిండికేట్ అంతా ఇంకా మంది ఊడాపేలే. పుష్ప వస్తా ఉంది మచ్చా. చూడరా ఇప్పుడు నీకు గొప్ప దగ్గర గంత తెచ్చదా పిల్ల శ్రీవల్లే. ఇట్రా రామే. ఏంద్రా పుష్పగా ఏం పనిలే నీకు? ఎప్పుడు చూసినా నా ఇంటి పడి చేస్తాను. అయినా ఏంది నువ్వు ఎప్పుడు చూసినా దావులు కాపు కాస్తాండావా? కేసువా మన గొప్పోడైనానని ఆ బాబు శ్రీవల్లికి తెలిసినట్టు లేదు. ఇంకా తెలుసు మళ్ళీ చెప్తే కదా తెలిసేది. ఆ రోజు ఏమంటివా? ఏదైనా పంగ పొడిచి వచ్చి చూపిమంటివి కదా. ఇప్పుడు సిండికేట్ అంతా నేనే పెద్దోనై పుడిసిన. అవునా? అంత పెద్దోని పోయినావా? మరి సర్పంచ్ కన్నా పెద్దోని పోయినావా? లే కేసువా కాదు మే సర్పంచ్ అంటే మన ఊరికి మాత్రమే. నేను సిండికేట్ అంతా ఇంకా పెద్దగైనా. అట్నా? అయితే సర్పంచ్ కాడికి పోయి ఫోటో దిగిరా, అప్పుడు చూద్దాంలే. మే పని చేస్తే వస్తా అంటే ఇప్పుడు చూస్తా సర్పంచ్ తో ఫోటో అంటే అంతే కదా. కాదు స్వామి, ముందు సర్పంచ్ కాడ పోయి ఫోటో దిగిరా, అప్పుడు చూద్దాం. సర్పంచ్ తో ఫోటో దిగితే నన్ను మనవాడతావా? లే కేశవా అంటే మనం సిండికేట్ లో సప్లై చేస్తాం కదా, దానికన్నా సర్పంచ్ పెద్దోడేమోరా. వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలుదు. సర్పంచ్ అంటే తెలుదు, సిండికేట్ అంటే తెలుదు. లే కేశవా ఓ పని చెయ్యి, ఆడ కాస్తా ఉండే నేను సర్పంచ్ తో పోయా ఫోటో దిగొస్తా. కూడా తీర్చిడి పారా మచ్చా, నేను చూసుకుంటా బా. పోయిస్తాం మచ్చా. మీ పుష్పగడి పేరు చాలా వినపడుతుంది ఈ మధ్య.
చాలా చాలా కాస్తున్నాడు అన్న. అవును ప్రెసిడెంట్ గారు, పుష్పనే కదా ఇప్పుడు అంతా మనకి ఎలక్షన్ తప్పించేది. కనిపిస్తా ఉండాలి పుష్ప, కనిపిస్తా ఉండాలి నీలో. అవునా ప్రెసిడెంట్ గారు, ఆయన అయితే లెక్కంతా కట్టలు పెడతాడు గారు. ఎవరు పెడతారు మనకి? పుష్ప లేకుంటే ఎట్టనా మనకి సినికెట్ అంతా? వస్తున్నాడా? రా పుష్ప, మాటల్లోనే వచ్చి పుష్ప. ఏ పుష్ప ఇట్టు వచ్చిండావు? సర్పంచ్ వచ్చిండాడంట. వచ్చిండాడు పుష్ప. ఏం లేదా, ఆ, అది శ్రీవల్లి ఉన్లే. ఆ. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మనూరు సర్పంచ్ తో ఒక ఫోటో దిగిరి, అప్పుడు చేసుకుంటానే. ఒక ఫోటో ఏం పుష్ప? 2 ఫోటోలు చూపిస్తారా పుష్ప సర్పంచ్ గారితో? రా. దండాలు. ఏ పుష్ప, పార్టీకి దండగా డబ్బులు ఇస్తా ఉండవు. ఏది కావాలంటే అది చేసుకోపో. అందరా, నా లవర్ శ్రీవల్లి ఫోటో దిగ సర్పంచ్ తానింది. గొప్పోడైపోతాను నేను. ఒక ఫోటో దిగుదామనండి, పెక్స్ చేపిస్తా పెద్దది. ఉండపా ఉండు, సారాయి కాసేవాడుతో నా ఫోటో ఏందప్పా? నేను కూడా సారాయి కాసేవాడు అనుకోరా. మన పుష్ప ప్రెసిడెంట్ గారు. ఏ పుష్ప తొలగబా. పుష్ప గారు, పుష్ప రా పుష్ప, రా పుష్ప, రా పుష్ప, పుష్ప 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 కాదా? రా పుష్ప. ఆ శ్రీవల్లి ఒక ఫోటో అడిగిండదే, సర్పంచ్ తో ఫోటో దిక్కుండా మనకి చూపిస్తే అప్పుడు నీకు పెళ్లి చేసుకో అంటాడని. స్టేజ్ పోతుందట పుష్ప. అవునులే, నాతో ఫోటో దిగాక మీ ప్రెసిడెంట్ కి ఇన్సల్ట్ అవుతుంది అదా. పుష్ప ఆహా, నువ్వు ఒకవేళ ప్రెసిడెంట్ అయితే నాతో ఫోటో దిగుతావా? ఎన్ని ఫోటోలు కావాలి పుష్ప నీకే? సరే అయితే నువ్వే నెక్స్ట్, ఇంకా ప్రెసిడెంట్ సర్పంచ్ అన్ని నువ్వే పో. మాట్లాడుతుంది. 10 లక్షలు అవుతుంది పుష్ప. ఎంత? 10 లక్షలు అవుతుంది. 10 లక్షలే కదా? అవును పుష్ప. 10 లక్షలు నేను ఇస్తానా? ఆ, నేను ఆ. సర్పంచ్, ప్రెసిడెంట్, ఇంకా ఏమేమి ఉంటే అన్ని అయ్యేకి చూసుకోపో. సరే పుష్ప. చూసుకోపో. పుష్ప, పుష్పరాజ్ పెరిగేదేలే. శ్రీవల్లే ఓ ముద్దు పెట్టా, నా నోరంతా తంబాకు వాసన వస్తుందని కూర్చావా? ఫోన్ లో పెట్టకేం వాసన వస్తుంది నీకే? ఏరా కేశవా, బట్టి సారా కాల్చిండవా? రెడీ. ఇదే చూపి ఒకసారి. ఏంద్రా సప్పగుందా? బట్టి సారా కాల్చేకి రాదారా నీకే? ఈ పుష్పగాడి బట్టి సారా అంటే మార్కెట్ లో ఒక రేంజ్ ఉంది అట. ఈ బ్యాటరీలు సితకొట్టి తెచ్చిన, ఈ పౌడర్ వేసి ఇంకోసారి బాగా ఉడకబెట్టరా. పుష్పగాడి బట్టి అంటే తాగితేనే కాదబ్బా, చూస్తేనే ముక్కుకి కళ్ళకి మత్తే కళ్ళ పెట్టేసింది అక్క. ఇదే మచ్చా మచ్చా యారా పెద్ద కంట్రాక్ట్ వచ్చింది మచ్చా. సరే ఇది ఎన్ని లీటర్ల? 2000 లీటర్లు. కాదురా పాపారాయుడు, మనల్ని కాదని అంత సరుకు ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరా మనమేనా? కేశవా, కాల్చింది చాలు గాని రారా. నా కొడుకులు ఆడున్నారయ్యా. ఈ నా కొడుకులను చూస్తే నా ఇంటి కుక్క కూడా వాసన ముగిసి ఉండదు. అరే పిలిపిరా నా కొడుకుల్ని. పిలిపిస్తానయ్యా. పాపారాయుడా, చెప్పచ్చా. ఎవడురా వాడే? ముసలోడేనా మనకి డీల్ ఇచ్చేది? ఊను మచ్చా, మనకి ఆయన ఇచ్చేది మనకి. అవునా? రాండ్రా రాండి, అయ్యగారు పిలుస్తున్నారు. రాండ్రా రాండ్రా. మచ్చా మచ్చా ఆ, పిలుస్తుంటారు మచ్చా, పోదామా? పారా కేశవా, అదేందో తాడా బేడ తేల్చేద్దాం. ఏం పేర్రా నీ పేరు? పాపోడా? ఎవడు పాపోడా? 16 వయసు దాటేసిందిలే అప్పుడే మనకి. ఏం పేర్రా పాపోడా నీ పేరు? నా పేరా? నా పేరు బట్టి సారాయ్ పుష్పరాజ్. బట్టి సారాయ్ పుష్పరాజ్. 31 తారీఖు మా ఊరందరికి ఇందు చేయాలనుకుంటున్నాను. నీ దగ్గర బట్టి సరాయి 2000 లీటరు మాకు ఏర్పాటు చేయగలవా? పిల్లనేళ్ళు నీతో అవుతుందా? వేరే వాళ్ళకి ఫోన్ కొట్టాలా?
ఫోన్ కొట్టు చూద్దాం. కొట్టు. రేపు పబ్బరాడే చెప్పచ్చా ఫోన్ ఏరా. అడుగచ్చా. బట్టి భాష 2000 లీటర్లు 31 తారీఖు నాడు అరేంజ్ చేయగలవా? సరే సరే. రేపు పబ్బరాడా చెప్పచ్చా. ఎవడు ఫోన్ మోగుతాంట దేవుడు? బట్టి భాష. దేర్రా కట్ చేయి. చూసువేంపా పెద్ద ఆయన, ఈ పుష్పగాడు బట్టి సారా మన స్టేట్ కి సప్లై చేస్తాడు. ఈ బట్టి సారా పుష్పరాజు బట్టి కాల్చినాడంటే తాగితేనే కదప్పా, ముక్కుతో వాసన చూసి నాకు కైపెత్తాడు అది. 2000 లీటర్లు అట్లే చేస్తా పో నీకు. తక్కువ తెలుసుకున్నట్టునప్ప. ఇగో 31 తారీఖు కల్లా నా కడుపులో ఉండాల 2000 లీటర్లు. బట్టి సరే, ఇగో అడ్వాన్స్ ఇచ్చిపోతున్నాను చూడు. ఇదిగో అప్ప, నువ్వు ఇచ్చే పార్టీగా 500 విరాళమా. కేశవా దుడ్డ జాగ్రత్త. నాయుడు చెప్పయ్యా. వీడు సూచేదానికి ఏదో పిచ్చోడలా కనపడ గాని, అవునయ్యా, కానీ వాని మాటల్లోనే మనకి కైపెక్తుంది. మాటలోనే చాలా గంభీరంగా ఉంది. వాడు బట్టి సరే ఇస్తే మన జనాలు వైకుంఠము తందనాలు ఆడతారు వాళ్ళు. చిన్ని తందనాలు ఆడతారయ్యా. సరే కేశవా, చెప్పు. ఇంతవరకు మన సిండికేట్ చరిత్రలోనే 2000 లీటర్ల సప్లై చేసింది ఎవ్వడు లేదప్పా. కనుక మన గడప స్తంభం కాడ పెద్ద ఫోటో వేపియాల. అసలు పెరిగేదేలే, అట్లా వేపియాల. మచ్చా, మన ఇంటి పేరు లేదు ఎట్లా పిస్తావు మచ్చా? అవునులేరా, అది కూడా కరెక్టేలే నువ్వు చెప్పేదా. రే కేశవా, నీతో దుడ్డు ఉన్నాయి కదా, ఆ దుడ్డు మా అన్నగానికి పారేసి ఇంటి పేరు ఇమ్మని చెప్పు బా. ఇది ఇంత చూడాలా? ఇచ్చాబా, ఇంటి పేరు ఒకటి కావాలను. అబ్బా రే, నువ్వు నా ఇంటి పేరు కొనాలని చూస్తున్నావురా సారా అమ్మిన డబ్బులతో? నువ్వు మా అమ్మకు పుట్టేలా, నువ్వు మా నాన్నకు మాత్రమే పుట్టావు. రే, నీ సారాయి నువ్వు కంప వాసన సారా అమ్ముకుండే నా కొడక. రే తీసుకోరా నీ డబ్బు. నువ్వు నా ఇంటి పేరు మాత్రం ఇచ్చేలా నీకే. అంటాడా మచ్చా? బాధపడద్దు మచ్చా. పడుకో, మనకి టైం ఉంది, బాధపడదు. ఎందుకు ఏడుస్తుండావు? రే కేశవా, దుడ్డు పడ్డా. వాడు నన్ను సారాయి అమ్ముకునే నా కొడక అన్నాడు కదా, అసలు పెరిగేదేలే. జీవితంలో ఇన్ని డబ్బులన్నా చూసినాడా మొక్కమన్నా? సారా అంటే వానికి ఏందో చూపిస్తా. లే మచ్చా, మచ్చా, ఊరి బయట మన సిండికేట్ నంబర్ బర్త్డే పార్టీ ఉందంట. లీటర్ బట్టి సారా తీసుకోమ్మయ్యా, ఇచ్చొచ్చిండప్ప. సరే మచ్చా. రే కేశవా, చెప్పు. వాడు బన్వర్ శిఖావత్ కాడు, వాడిని గుడ్డలు ఇప్పించినాము కదా, అప్పటి నుంచి ఆ బిడ్డ ఆడ తిరుగుతాండ, ఎవడికి తెల్దంట. ఇప్పుడు మరీ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ గుండు సింగ్ గాని పైన ఒక కన్నేసి ఉంచురా. అలాగే అన్న. మనకు కూడా 1 లీటర్ బట్టి చాలా తీసుకురా, తాగుదాం. దుడ్లే బాస్ కి నా పేరు చెప్పు, డబ్బులు అడుగుడు. ఏం పేరు నీ పేరు? శిఖావత్ సింగ్, గడ్డం శిఖావత్ సింగ్. ఆ సారా పుష్పగాడికి చెప్పు, ఆ గుండు పోయి గడ్డం శిఖావత్ సింగ్ సార్ చూడని. ఏ సార్, మన అలా వదిలేశారు? సొర చేపను పట్టాలంటే ఎర్ర చేపను వదిలేయాలా? ఈ శిఖావత్ సింగ్ సార్ వచ్చాడంటే పుష్పగాడి గజ్జ గజ్జ ఉడకల్లా. సూపర్ సార్, మీరు సూపర్. ఏం పెట్టి కలుస్తుండో పుష్ప నాటి. అబ్బా డబ్బే డబ్బు వస్తుంది పుష్ప కలుస్తుంటే నాటి. నా పుష్ప ఫోన్ చేశాడు.
ఏం పుష్ప ఫోన్ చేసిండవు? బన్వర్ సింగ్ మన బట్టి కాడికి పోతున్నాడంట. మరి నువ్వు ఏం తాక్కుంటూ కూర్చున్నావా సెట్ కాడా? నేనుండా కదా పుష్ప, నీకెందుకు పుష్ప? ఊరికినే కూర్చుంటే కాదు, ఆడపోయి ఆ బన్వర్ సింగ్ ఆపు, మన బట్టీలు కాడికి పోయేని. పుష్ప సిండికేటే నీకు ఇచ్చిన పుష్ప, నేను చూసుకుంటా కదా, నీకెందుకు? పో బన్వర్ సింగ్ వస్తుండే పో. ఓకే పుష్ప. ఏం సారు చెట్లు ఇట్లు దూరుస్తున్నారు? ఇక్కడ సారా కాస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిండికేట్ అంతా మన వల్ల ఉంది కదా సారు, ఎందుకు సారు నువ్వు ఇట్లా కంపల్లో దూరుస్తున్నావు? ఏం సారు? ఆ పుష్పగాడు ఎక్కడా? సారు మనం పెద్దోళ్ళు ఉన్నాం సారు, పుష్పకంతేనేమి నీకు పని? మనం మాట్లాడుకో, డబ్బులు ఇస్తామంటే వద్దంటివి. ఏం కావాలి సారు చెప్పండి, నేను చేస్తా. మర్యాద కావాలా? మర్యాద సారు, పుష్పతో నీకు సారీ చెప్పిస్తా సారు. సారీ చెప్పిస్తా. సారీ చెప్పిస్తావా పుష్పగాడితో? రే మళ్ళీ సారీ చెప్పిస్తారంట. సారీ సాయంత్రానికి రెడీ చెప్పి చెప్పిస్తా సారు. సారీ చెప్పేవంతో. సారీ సారీ సారీ. ఏయ్, ఈ పుష్ప గాని మీద గడ్డం సారు ఇంకా కోపం పోనట్లే లేదురా. రారా సార్, సారీ చెప్పు. ఏమన్నా ఇటుకి వచ్చినావు? ఏంది అట్లా అంటున్నావు? ఈడేరా పంచాయతీ అంతా జరిగేది. పుష్ప వస్తాడు, మన సార్ వస్తాడు, అంతా ఈడే జరిగేది. వచ్చినాడా పుష్ప? సార్ బయలుదేరుతుండు సార్, వస్తున్నాడు. చెప్తాడు కదా సారీ. సార్ పుష్ప సార్ సారీ చెప్తాడు సార్, వస్తున్నాడు సార్. సార్ మా సిండికేట్ పుష్ప వచ్చేస్తాడు సార్. పుష్ప సారీ చెప్పు పుష్ప. సారీ చెప్పు పుష్ప. సారీ వినబల్లా? సారీ రే విన్నారు కదా, పుష్ప గాడి సారీ చెప్పాడు సారీ. बोला सारी हमको पुष्पा सारी बोला. हमको पुष्पा सारी बोला. నీ నోట్లో నా పూరి. పుష్ప ఏది పుష్ప ఇలా చేస్తున్నావు? సార్ ఏది పుష్ప ఇట్లా చేస్తున్నావు? సారు 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 ఏది సారు, ఏది పుష్ప ఇలా చేస్తున్నావు? సార్ సారు 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 ఏది పుష్ప ఇలా చేస్తున్నావు? రే గడ్డం సింగ్, పుష్పగాడి సారీ చెప్పాలా నీకు? ఈ సిండికేట్ అంతా పుష్పగాడిని చూసి గజ గజ వణుకుతాది. అటువంటి పుష్పగాడి సారీ చెప్పినాడంటే యాటికి పోతాండదే, యాటికి పోతాండదే. ఏంటి పుష్ప ఇలా మాట్లాడుతున్నావు? పుష్ప పుష్ప నా సరుకు కోసమే కదా నువ్వు సారీ అడిగింటావు. నా సరుకు పోయే సరుకు పోతాది, వచ్చే దుడ్డు వస్తాది. 30వ తారీఖే బట్టి సారాన్ని నేను చేరుస్తా. దమ్ముంటే పట్టుకో రసికవత్, పట్టుకుంటే వదిలేస్తా నా సారా ఈ సిండికేట్. పొద్దున్నే మరి ఊర్లో పోయి కూల్నా కొడకని తిరుగుతారా సిక్కావత్త. వేసేసాడు, బాగా వేసేసాడు. పుష్పగాడు కాదనిలా తీసుకెళ్తా, నేను చూస్తా. ఏంది పుష్ప ఇలా చేసివి? ఊరంతా నన్ను సర్పంచ్ 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 అంటుండ్రి, ఇలా చేసివు కదా పుష్ప. అయ్యప్ప తండ్రి గురుదేవా. కేశవా, సారాయే గమ్మ 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 అని వాసన కొడతాండి. అదే వాళ్ళకి మనం పార్సల్ పంపించేదా. ఆ నాయుడు గారిని పిలిపించి సరుకు మన హ్యాండ్ ఓవర్ చేయాలా. నువ్వు పోయి ఆ నాయుడు పిలుచుకోనరా. జాగ్రత్త రే, గడ్డం సింగ్ ఆడు మన కోసమే తిరుగుతాండాడు. 2 సార్లు వచ్చిపోయినట్టు. సరే మచ్చా పోయి నాయుడు పోల్చుకొని వస్తా. అబ్బా ఇవాళ అట్లే ఫోన్ చేస్తున్నది మాటల్లానే. అలా చెప్పమే.
సర్పంచ్ తో పోటాడుతూ కదా నువ్వు, అందుకే యాడుండవా? మళ్ళీ సార్ ఈ సారా తీసుకోమని మన స్టేషన్ లో పెట్టండి సార్. ఓకే సార్. ఇక పుష్పగాన్ని అరెస్ట్ చేయడం మాత్రమే మిగిలింది. సరే సార్ చెప్పండి. ఇదే పెట్టున్నాం, డ్రమ్ అంతా పెట్టాం, ఇది సరాయి నేను తోలుకొని చెప్పి నేను మరి సారా ఇటు పెట్టానంటే సరే లేదు ఎట్లా ఉన్నది ఈడే ఉంది బాడా. మరి ఏంటట్లా బా? మాకు 2000 లీటర్లు కావాలా మచ్చతో ఏం చెప్పాలో ఏమో నేను మా సాగర్ నేను సంబంధం పోతాను. పంపా మాట్లాడా నా చెయ్యి ఇట్లా అయిందట. మీ నాయన ఏమన్నా చెయ్యి అంటాడా, నువ్వేమన్నా కాలంటావా? అయిపోయినా డ్రమ్ము లేదు మచ్చ, అక్కడ సరే డ్రమ్ము సరే కావాలని చెప్పిట్టు కదా, మరి ఇక్కడ పోయింది మరి సరే. నేను ఫోన్ మాట్లాడుకుంటే ఇట్లా వచ్చిండా కదా శ్రీవల్లిత, అప్పుడే మన డ్రమ్ ఎవడు ఎత్తుకోమైనాడా? అదే నువ్వు ఆడ ఉంటావు కదా, నేను పోతి మచ్చా లేదు ఇప్పుడు. లే కేశవ, యానా కొడుకురా మనసారా కొట్టేసినాడు. లే దమ్ముంటే కాల్చండి రా కొడుకల్లారా, అప్పుడు తెలుస్తుందా? లే నాయుడు ఫోన్ పెట్రా నాకే. 31 కల్లా 2000 లీటర్లు సప్లై చేస్తానని ఆర్డర్ తీసుకొని ఉండండా. ఈ పుష్పగాడి సారా డ్రమ్మే తీసుకెళ్తారా మీరు? నా కొడకల్లారా లే, నా శ్రీవల్లితో మాట్లాడించదలికే నన్ను ఏమార్చుంటుండా. మర్యాదగా చెప్తాండా, గంట కల్లా నా సారాయి డ్రమ్ము యాడ తీసుకోమైనారో ఆడే తెచ్చిడిసిండల్లా. కొడకొల్లారా, లేకుంటే ఒక్కొక్కడికి పర్రా 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 అని శాపం దిక్కినట్టు దిక్తా. నాయుడా వీడా అందరి సెల్లులకి పోయిండా, అట్లా పెట్టు, అందరికి తెలియాలా. మళ్ళీ ఆ సారా మొత్తము పంపించేసినావా? సార్ సారా అంతా మొత్తము మన టేస్ట్ పంపించేసాం సార్. మళ్ళీ ఒక్క ప్రూఫ్ దొరికినా కూడా ఆ పుష్పగాన్ని సారా సామ్రాజ్యాన్ని ఏళ్ళతో సహా పీకి పారేసామని ఒక్క అవకాశం రాలేదురా సార్. పుష్పగారిది ఎప్పుడే వీడియో వచ్చా సార్? నా సారాయిన తెచ్చి ఆడ పెట్టకపోతే నా కొడకల్లారా లే, మిమ్మల్ని పర్రా పర్రా అని శ్యామంతో ఇదొక్కటి చాలరా మళ్ళీ అటాక్. చెప్పినాం కదా. పుష్ప యు ఆర్ అండర్ అరెస్ట్. కాదా ఏం గడ్డం సింగ నన్ను తగలుతాంటావా? నువ్వు సారా కాల్చినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏంది ప్రభా, నేను సారాయి కాల్చేటప్పుడు నువ్వు నన్ను పట్టుకుండావా? లేదంటే నేను సారాయి కాల్చినని అన్న కొడుకు నీతో చెప్పిండా? ఎట్లా ప్రూఫ్? మళ్ళీ సార్ వీడికి ప్రూఫ్ చూపి. ఓకే సార్. ఏంద్ర కేశవా, పుష్పగాడే సారాయి డ్రమ్మే తీసుకెళ్తారా మీరు? ఎవడిదే? నేను కాదు ఇదే, ఎవడే నా ఫోటో మార్పింగ్ చేసిండా? నా దగ్గర యాక్టింగ్ వద్దావు, పా స్టేషన్ పా. పుష్ప ఏం చేయలేదు సార్. వాడే సారా కాసి వీడియోలు తీసి అప్లోడ్ చేసినాడు. అరే ఉంటామా? నన్ను కాపాడరా. ఎవడు తీసాడు? పుష్ప సారా ఉండేదే ఎవరు కాదప్ప వాడే పుష్పగాడే. ఊరికే ఉండలేక ఆ వీడియో తీసి అందరికి ఇడరా అని చెప్పి చెప్పిందాకే అందరు పెట్టేసా. ఏం చేసేది ఇప్పుడు? ఆయన దోగిన గుంతలాక ఆయనే పుష్పనే పన్నాడు. ఇంకేది పుష్పాలే బస్పాలే దేవుడు అది చేసేది దేవుడు. ఆయన గుంత ఆయనే దొక్కున్నాడు అంతే. మనం పదపండి ఇంకా చూసారు కదా, పుష్ప వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. మరి పుష్ప 3 సినిమా రిలీజ్ అయినప్పుడు మరి పుష్ప స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. ఇది మిమ్మల్ని అందరూ నవ్వించడానికి చెప్తే, అండ్ ఎవరిని కించపరచడానికి అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్.